నమస్కారం. పతంజలి ఈ పేరు వినగానే మనందరికీ యోగా గుర్తొస్తుంది కదూ. కాని ఆ పేరు వెనుక ఒక ప్రవక్త, ఒక మహాశాస్త్రవేత్త, చివరికి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తి కూడా ఉన్నారని ఎంతమందికి తెలుసు? ఈరోజు మనం పతంజలి అనే ఆ లెజెండ్ వెనుక ఉన్న అసలు మనిషిని, ఆయనలోని ఆ బహుముఖ ప్రజ్ఞను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఆయన కథలోకెళ్తే ఒక చాలా ఆశ్చర్యకరమైన విషయంతో మొదలుపెడదాం. ఒక వ్యాకరణ పాఠం, ఒక గ్రామర్ లెసన్ ఏకంగా ఒక సామ్రాజ్యం తలరాతనే మార్చేయగలదా? వింటానికే వింతగా ఉంది కదా, కానిది నిజం. ఆయన జీవితంలో ఇది చాలా కీలకమైన ఘట్టం. ఏంటో ఆ కథ వివరంగా చూద్దాం. ఈ కథ కోసం మనం దాదాపు 3200 సంవత్సరాలు వెనక్కెళ్ళాలి. అక్కడ పతంజలి మహర్షి పాణిని రాసిన వ్యాకరణ సూత్రాలున్నాయి గదా, చాలా క్లిష్టంగా ఉంటాయవి. వాటిమీద ఒక కామెంటరీ అంటే వ్యాఖ్యానం రాస్తున్నారు. అలా రాస్తున్నప్పుడు కేవలం ఒక చిన్న మామూలు వ్యాకరణ వాక్యం ఉదాహరణగా తీసుకుని దానితోనే ఒక సామ్రాజ్య భవిష్యత్తును రాసేశారు. అసలు ఆయన ఏం రాశారంటే, గ్రామర్కి ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ ఇహ పుష్యమిత్రం యాజయామహ అన్నారు. అంటే ఇక్కడ మనం పుష్యమిత్రుడి కోసం యజ్ఞం చేస్తున్నాము అని. ఇంతకీ ఇందులో అంత షాకింగ్ ఏముందంటారా? ఉంది. ఆ టైంలో పుష్యమిత్రుడు ఎవరో తెలుసా? ఓ బలహీనమైన రాజు దగ్గర పనిచేసే ఒక జూనియర్ ఆర్మీ ఆఫీసర్ అంతే. అలాంటి ఒక సాధారణ సైనికుడి పేరు చెప్పి అతని కోసం యజ్ఞం చేస్తున్నాము అని, అది కూడా వర్తమాన కాలంలో చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సహజంగానే ఆయన శిష్యులకి డౌటొచ్చింది. గురుదేవా, ఎవరి పుష్యమిత్రుడు, ఎందుకిలా రాశారు అని అడిగారు. అప్పుడు పతంజలి ఆ వాక్యాన్ని కేవలం ఒక ఉదాహరణలా కాకుండా ఒక సూటియైన భవిష్యవాణిగా చెప్పారు. ఆయనేమన్నారంటే, పుష్యమిత్రుడు త్వరలోనే ఈ దేశం నుంచి ఆక్రమణదారుల్ని తరిమికొట్టి అశ్వమేధ యాగం చేస్తాడు అని. దేశాన్ని పాలించే రాజులు తమ కర్తవ్యం మర్చిపోయినప్పుడు ఒక ఋషిగా తనే బాధ్యత తీసుకుని చరిత్రను మార్చాలని సంకల్పించారు. ఇక ఆ తరువాతేం జరిగిందో అది చరిత్ర. పతంజలి చెప్పిన ప్రతి మాట అక్షరాలా నిజమైంది. పుష్యమిత్రుడు చక్రవర్తి అయ్యాడు, అశ్వమేధ యాగం చేశాడు. పతంజలియే స్వయంగా దానికి ప్రధాన యాజకునిగా ఉన్నాడు. దీన్నిబట్టి అర్థమయ్యేదేంటంటే, ఆయన కేవలం భవిష్యత్తును చూడగల ద్రష్ట మాత్రమే కాదు, దేశ భవిష్యత్తును నిర్మించిన ఒక మహాశక్తి. ఒక ఋషి సంకల్పం ఏకంగా ఒక కొత్త సామ్రాజ్యాన్నే సృష్టించింది. సరే, ఇది ప్రవక్తగా ఆయన శక్తి. మరి ఆయనలో ఇంకో కోణం ఉంది. అదే శాస్త్రవేత్త, పతంజలిలోని సైంటిస్టుని ఇప్పుడు చూద్దాం. అయితే ఆయన రీసెర్చ్ అంతా ఏదో ఒంటరిగా కూర్చొని చేసింది కాదు. ఆయనకో పెద్ద టీం ఉండేది. ఆయన టీం మామూలు టీం కాదండోయ్, చాలా స్పెషల్. గవిష్ఠరుడు, విశ్వకాముడు లాంటి వాళ్లతో పాటు 2 రాజకుమార్తెలు కూడా ఉన్నారు. వాళ్ల పేర్లు కృతయశో, పౌలోమి. ఆలోచించండి, సింహాసనాలు, అధికారాలు, రాజభోగాలు అన్నీ వదులుకొని కేవలం జ్ఞానం కోసం, రీసెర్చ్ కోసం వాళ్ల జీవితాల్ని లైబ్రరీలకి, ల్యాబొరేటరీలకి అంకితం చేశారు. ఇక పతంజలి మేధస్సు ఏదో ఒక సబ్జెక్టుకే పరిమితం కాలేదు. ఆయన మానవజాతి మొత్తానికి 3 అద్భుతమైన బహుమతులిచ్చారు. ఏంటవి? ఇప్పుడు చూద్దాం. ఆయనిచ్చిన మొదటి గిఫ్ట్ వాక్కుని, అంటే మన మాటని శుద్ధి చెయ్యటం. దీనికోసం ఆయన మహాభాష్యం అనే ఒక అద్భుతమైన గ్రంథం రాశారు. దీని ఉద్దేశమేంటంటే, భాషలో మనం పలికే శబ్దంలో స్పష్టత తీసుకురావటం, అలా మాటని ప్యూరిఫై చేయడం అన్నమాట. మాటని శుద్ధి చేశాక ఆయన దృష్టి మన శరీరం మీద పడింది. ఆయన రెండో బహుమతి శరీరాన్ని శుద్ధి చేయడం. దీనికోసం ఆయన అప్పటికే ఉన్న చరక సంహిత అనే ఆయుర్వేద గ్రంథాన్ని తీసుకుని దాన్ని ఎడిట్ చేసి మన ఫిజికల్ బాడీని ప్యూరిఫై చేయడానికి ఒక కంప్లీట్ సిస్టమ్ని మనకిచ్చారు. ఆ చరక అనే పేరులోనే ఒక ఫిలాసఫీ ఉంది. చరైవేతి అనే వేదపదం నుంచి వచ్చింది. అంటే ముందుకు సాగుతూ ఉండు అని. పతంజలి చెప్పేదేంటంటే, మన శరీరం ఎప్పుడూ డైనమిక్గా, యాక్టివ్గా కదులుతూ ఉంటే, అంటే సరిగ్గా పనిచేస్తూ ఉంటే రోగాలు మన దరిచేరవు. సరే, మాటని శుద్ధి చేశాం, శరీరాన్ని శుద్ధి చేశాం, ఇక మిగిలిందేంటి? మనసు. ఆయనిచ్చిన 3వ బహుమతి, ఆయనకే అత్యంత పేరు తెచ్చిన బహుమతి, మనసుని శుద్ధి చేయడం. ఆయన చేసిన కృషి మొత్తానికి పరాకాష్ఠ ఇదే. మనసుని సైంటిఫిక్గా ప్యూరిఫై చేసే సైన్స్, అదే యోగసూత్రాలు. ఇప్పుడు మనం యోగ సూత్రాల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అయితే దీన్ని ఏదో మత గ్రంథంలా కాకుండా మనసు ఎలా పనిచేస్తుందో చెప్పే ఒక సైంటిఫిక్ మాన్యువల్లాగా చూద్దాం.
ఆలోచించండి, ఆయన జీవితాంతం చేసిన రీసెర్చ్, మనసుకి సంబంధించిన ఒక కంప్లీట్ సైన్స్ మొత్తాన్ని కేవలం జస్ట్ 195 సూత్రాల్లో చిన్న చిన్న శ్లోకాల్లో చెప్పేశారు. ఎంత అద్భుతం! ఈ 1950 సూత్రాలను ఆయన 4 చాప్టర్లుగా విభజించారు. సమాధిపాదం, సాధనాపాదం, విభూతిపాదం, కైవల్యపాదం అని. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, ఇది ఇలా నమ్మండి అని చెప్పే పుస్తకం కాదు. ఇది ఇలా చేసి చూడండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది అని చెప్పే ఒక ఎక్స్పెరిమెంటల్ సైన్స్. అందుకే ఇది ఏ జాతి, మతం, జెండర్ అనే తేడా లేకుండా అందరికీ ఎప్పటికీ వర్తిస్తుంది. ఇంత పెద్ద సైన్స్ అంతా చెప్పిన తర్వాత ఒకరోజు ఆయన శిష్యులు అడిగారు, గురుదేవా, ఇదంతా బాగానే ఉంది, కానీ ప్రాక్టికల్గా మేము ఏం చేయాలో సింపుల్గా చెప్పండి అని. అప్పుడు పతంజలి ఈ మొత్తం సైన్స్ని ఒక సింపుల్ ప్రాక్టికల్ ఫ్రేమ్వర్క్లోకి కుదించి చెప్పారు. అదే అష్టాంగ యోగా అంటే 8 అంగాల మార్గం. ఇదొక జర్నీ లాంటిది. యమ నియమాలతో మొదలవుతుంది, అంటే సమాజంతో మనతో మనం ఎలా ఉండాలో నేర్పుతుంది. తర్వాత ఆసన ప్రాణాయామాలతో శరీరాన్ని, శ్వాసని కంట్రోల్ చేయడం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానాలతో నెమ్మదిగా మనసుని లోపలికి తిప్పి ఏకాగ్రత సాధించడం, చివలికి సమాధి అంటే సత్యంలో లీనమవడం, బయటనుంచి లోపలికి సాగే ఒక సంపూర్ణ ప్రయాణమిది. ఇదంతా నేర్చుకున్న తర్వాత ఆయన శిష్యులు కృతజ్ఞతతో ఒక అద్భుతమైన ప్రార్థన చేశారు. ఆ శ్లోకం ఆయన చేసిన 3 గొప్ప పనులని పర్ఫెక్ట్గా సమరైజ్ చేస్తుంది. యోగంతో మా చిత్తాన్ని అంటే మనసుని, వ్యాకరణంతో మా వాక్కుని అంటే మాటని, వైద్యంతో మా శరీరాన్ని శుద్ధి చేసిన ఓ పతంజలి మహర్షి, మీకు నమస్కారం అని. ఎంత అందంగా ఉందో కదూ! సరే, మనసుకి సంబంధించిన ఈ మాస్టర్ పీస్ పూర్తి చేశాక పతంజలి ఆగిపోలేదు. ఆయన చివరిగా రికార్డైన మాటలేంటో తెలుసా? ఇప్పుడు తంత్రం యొక్క వైజ్ఞానిక రహస్యాలను ఆవిష్కరించాలి అని. ఆలోచించండి, మనసుని డీకోడ్ చేసిన ఆ మహామేధావి ఆ తర్వాత ఏం కనుకోవాలని ప్లాన్ వేశారు? బహుశా ఆ రహస్యం ఇంకెప్పటికైనా తెలుస్తుందేమో.